హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఒక సాటర్డే మినీ వ్లాగ్ అండి. రాఖీ ఫెస్టివల్ రోజు మా తమ్ముడికి రాఖీ కడదాం అనుకుంటే నా కొడుకు అడ్డం వచ్చి ఫస్ట్ నా కట్టు మమ్మీ అన్నాడు. ఓకేలే అని వాడికి కట్టాను రాఖీ. వాడికి కట్టిన తర్వాత అలాగే మా తమ్ముడికి కూడా కట్టాను. రాఖీ కట్టేసిన తర్వాత అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా మేము అనుకోకుండా తిరుపతికి వెళ్దాం అనుకున్నాము. మా ఆయన యాక్చువల్గా టెంపుల్స్ అంటే పిలుచుకెళ్ళాడు, రేర్ పిలుచుకెళ్ళేది. సర్లే వెళ్దాంలే అన్నాడు. బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం వెళ్ళామండి లాంగ్ డ్రైవ్. అది నా కొడుకు పుట్టిన తర్వాత లాంగ్ టైం ఫస్ట్ టైం బైక్లో వెళ్ళాము. మా ఇంటి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ ఏం లాంగ్ అనుకోవచ్చు. నా కొడుకు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాము బైక్లో. అంతసేపు 1 అవర్ పట్టిన జర్నీ అయితే మాకు. ఎందుకంటే స్లోగా వెళ్ళాము, కొత్త బైక్ కదా, అందుకే ఎందుకు లేనట్టు స్లోగానే వెళ్ళాము. ఇంకా సర్వీసింగ్ కూడా అవ్వలేదు కదా బైక్. అందుకు మా ఆయన ఇదే 3 RPMలోనే వెళ్ళాడు, స్లోగానే వెళ్ళాడు, ఫాస్ట్ వెళ్ళకోకుండా. నిజంగా ఫుల్ ట్రాఫిక్ అనిపించేసింది. ఎందుకో ట్రాఫిక్ మాత్రం చాలా ఉన్నింది. సాటర్డే, అది కాక అన్ఎక్స్పెక్టెడ్, అది కూడా తెలియదు మాకు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి బర్త్డే అంట. అలాగే అది కూడా కలిసి వచ్చింది అనుకున్నాము. ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయిపోయామండి. ఫుల్ రష్ ఉన్నారు జనాలు అయితే, చాలా అంటే చాలా ఉన్నారు. క్యూ లైన్లో చూస్తే భయపడిపోయాము. ఇంత రష్ ఉన్నారు కదా. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, మా వాడు ఇంకా చిన్నోడు ఉన్నాడు, అప్పుడు వెళ్ళాము, కార్లో వెళ్ళాము అప్పుడైతే. కానీ ఫుల్ అసలు రష్ ఉండలేదు అప్పుడు. ఇప్పుడు చాలా రష్ అనిపించేశారు. ఆ క్యూ చూస్తేనే భయపడి టికెట్ తీసుకొని వెళ్ళామండి, 100 రూపీస్ టికెట్. కానీ 2 అవర్స్ పట్టింది క్యూ లైన్లోనే మాకు. ఫుల్ రష్ ఉన్నారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి బర్త్డే కూడా కదా, అది అలా కలిసి వచ్చేసింది. అనుకోకుండా వెళ్ళాము టెంపుల్కి కూడా. దర్శనం అయితే బాగానే జరిగింది. ఫుల్ హ్యాపీ. అనుకోకుండా అయింది దర్శనం కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వెళ్ళాము. అది అప్పుడప్పుడు అనుకున్నాం, వెళ్ళాము. గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇది బెంగళూరు దగ్గర అండి, తిరుపతి. వేరే చోట కూడా ఉండొచ్చు, నేను విన్నట్టు గుర్తుంది నాకైతే, అందుకే చెప్తున్నాను. బెంగళూరు దగ్గర ఉంది ఈ తిరుపతి. బెంగళూరు దగ్గర ఉన్నది ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ప్రసాదం తీసుకున్నామండి. తీసుకుని ఇంటికి రిటర్న్ బయలుదేరాము. ఓకే అండి, బాయ్ అండి. ఇది ఒక మినీ వ్లాగ్ అండి. నచ్చితే లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.